రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా, గడిచిన తండ్రి ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని భద్రపరిచినది, కాపాడినది, సురక్షితముగా మా గమ్య స్థానాలకు చేర్చినది మీరు మాత్రమే నాయన. ఎంతోమంది ప్రభువా అపాయాలకు గురయ్యారు, ఈరోజు ప్రమాదాలకు గురయ్యారు తండ్రి, అనారోగ్యాలకు గురయ్యారు నాయన, కృంగిపోయారు ప్రభువా, మోసపోయారు నాయన. అయా మమ్మల్ని వాటన్నిటి నుంచి కూడా ఈ రోజున రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తోత్రములు. ప్రతి అవసరతను తీర్చినందుకు, సమృద్ధిని అనుగ్రహించినందుకు, సజీవులుగా ఈ రాత్రిని మమ్మల్ని నిలవబెట్టుకొని అయా కుటుంబంతో కలిసి ఈ విధంగా ఆనందిస్తూ మరొకసారి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగిన గొప్ప సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనము, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను అని తండ్రి యేసయ్యా ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, మీ దగ్గరకు వచ్చిన వారిపైన కనికర పడ్డారు నాయన. అయా బిడ్డలకు కావలసిన ఆహారమును, భోజనమును సమకూర్చి అద్భుతము చేసి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు తండ్రి, కృమ్మిలిపోతున్నారు నాయన, కష్టపడుతున్నారు ప్రభువా. బిడ్డల పైన కూడా కనికర పడండి. ఎన్నో రోజులుగా వారి సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉండగా బిడ్డల పైన కనికర పడండి, వారి కుటుంబాలపైన కనికర పడండి నాయన. బిడ్డలు అనుకున్న కార్యాన్ని తండ్రి జరిగించమని నాయన మీ సహాయం అనుగ్రహించమని, బిడ్డల జీవితంలో ఆ రోజు జరిగించిన గొప్ప అద్భుత కార్యము వలె మరొక అద్భుత కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. పేరు పేరున అడుగుతున్నాము నాయన. కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల యొక్క ప్రతి ఆశను తండ్రి సఫలపరచండి, తృప్తిపరచండి నాయన. అయ్యా ఈ రాత్రిన అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ మీ సన్నిధిన చేరి నా దేవుడు నాకు స్వస్థత అనుగ్రహిస్తాడనే విశ్వాసముతో ప్రార్థిస్తుండగా అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి రోగము, వ్యాధి, బాధ, భయంకరమైన తండ్రి ఆ వ్యాధుల నుంచి నజరేయుడైన నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా అపవాది క్రియల చేత బిడ్డలు బంధించబడుతున్నారు. ఏమి చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో వారికి తెలియడం లేదు తండ్రి. ఆ అపవాది క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచండి ప్రభువా. మానసికంగా దృఢపరచండి. డిప్రెషన్ అనే ఆ భూతము నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన ఎవరైతే అయా మారు మనసు లేక ఉన్నారో, కుటుంబాల్లో గొడవలు సృష్టిస్తున్నారో బిడ్డలకు మారు మనసు కలగచేయండి. తల్లిదండ్రుల మాట వినకుండా తండ్రి వ్యసనాల బాటలో పడి బిడ్డలు తండ్రి తప్పిపోతుండగా చిన్న బిడ్డలకు సరైన మార్గంను అనుగ్రహించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య విభేదాలకు విడుదల దయచేయండి తండ్రి. సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఉన్న ఆ గొడవల నుంచి కూడా, విభేదాల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. అయ్యా ఉద్యోగాలు లేక ఎంతోమంది మొరబెడుతున్నారు నాయన. బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. అప్పులై తండ్రి అయ్యా అవమానం తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభువా దిగులు పడుతున్నారు తండ్రి. అయ్యా వారి యొక్క అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి. మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరవమని, ఆకాశపు ఆకిళ్ళు ఇప్పి పట్టజాలనంత విస్తారముగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు న్యాయమును తీర్చమని ప్రార్థిస్తున్నాము. సొంత గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు నాయన వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన వివాహాలు కానటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం తండ్రి. సాటి అయిన సరైన తండ్రి ఆ సంబంధం రావడానికి వారికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా గర్భఫలము లేక కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డను దర్శించి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. వివిధ దేశాల్లో ఉండి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం.
విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం సఫలపరచమని అడుగుతున్నాము నాయన. నైట్ డ్యూటీలో ఉన్న వారిని దీవించండి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి నాయన. అయ్యా, మా దేశాన్ని దీవించండి ప్రభువా. మా రాష్ట్రాలను ఆశీర్వదించండి ప్రభువా. దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండండి నాయన. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయమని, మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, అయా పీడకలలు, నిద్రలేమి సమస్యలు ఏవి లేకుండా తండ్రి కృప చూపించమని, తండ్రి మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డల్ని మీ పాదాల చెంత పెడుతుండగా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి మమ్మల్ని రాత్రంతను కాచి కాపాడమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.